హలో అండి, అందరికీ నమస్కారం. ప్రకృతి మనకిచ్చే పండ్లు కూరగాయలలో సీజనల్గా తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఈ ఉసిరికాయలలో సి విటమిన్, ఏ విటమిన్ ఉంటుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. రోజు ఈ సీజన్లో తినడం వల్ల పిల్లలకు పెద్దలకు ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి తయారు చేస్తున్నాను. ఉసిరికాయలు తీసుకురాగానే నీళ్ళల్లో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తుడిచి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఫస్ట్ నీళ్ళు లేకుండా ఒకసారి ఇలా వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలా కుక్ చేసుకోవాలి. ఈ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని వేరే పాత్రలోకి తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకోవాలి. ఈ ఉసిరికాయలను పప్పులో వేసుకోవచ్చు, ఇలా పచ్చళ్ళ తయారు చేసుకోవచ్చు. ఒక పాత్రలో ఆవాలు, జీలకర్ర, మెంతులు తీసుకొని ఇలా వేయించుకొని మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి. ఒక వెల్లుల్లి గడ్డని ఇలా రెబ్బలు తీసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి ఒక పాత్రలోకి తీసుకొని 4 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర, మెంతులు, ఆవాలు తయారు చేసిన పౌడర్ వేసుకొని మొత్తం కలిపి మూత వేసి ఒకరోజు పక్కకు పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ పిండి ఉసిరికాయలతో పులిహోర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీకరమైన ఫుడ్. ఇలా నిమ్మకాయ మొత్తం రసం తీసి అందులో కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపి మొత్తం ఈ పోపును అందులో వేసుకోవాలి. మొత్తం కలిసేంతవరకు కలుపుకొని జాడీలో స్టోర్ చేసుకోవాలి. గాజు పాత్రలో అయినా చేసుకోవచ్చు, ఇలా జాడీలోనైనా చేసుకోవచ్చు. నీళ్ళ తడి అంటకుండా చూసుకోండి. ఏ పచ్చడైనా కూడా నిల్వ పచ్చళ్ళు ఉన్నప్పుడు నీళ్ళ తడి అంటకుండా చూసుకోవడం వల్ల అవి చాలా రోజులు నిల్వగా ఉంటాయి. టిఫిన్స్లో కానీ రైస్లో కానీ వేసుకొని తినవచ్చు. ఎంతో హెల్తీకరమైన, పిల్లలు పెద్దలు ఇష్టపడే